హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు మళ్ళీ మనం బ్యాక్‌యార్డ్ గార్డెన్‌కి అయితే వచ్చేసామనమాట. అయితే బ్యాక్‌యార్డ్ గార్డెన్‌కి రావడానికి మా పాత ఇంటి దగ్గర ఉందనమాట ఇది. రావడానికి అస్సలు టైం లేదు. 1 వీక్ అయిపోయింది రాక. చెట్ల పరిస్థితి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తా. అయితే 1 వీక్ నుంచి వాటర్ పోయలేదు. అసలు కేర్ తీసుకోలేదు. కేర్ తీసుకోకుంటే ఏమైంది? చెట్లు ఉన్నాయా? ఎండిపోయినాయా? అని మీకు చూపిస్తా. ఓకే. ఫస్ట్ టైమ్ నా ఛానల్‌కి వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా వీడియో లైక్ చేయండి. అయితే నాది ఐటీ జాబ్ కదా! అయితే మనకొచ్చేసి ఒక్కొక్కసారి మనకు 12 అవర్స్ కూడా ఆఫీస్‌లో ఉండాల్సొస్తుంది. అందువల్ల మళ్ళీ ఇక్కడి దాకా రావడానికైతే టైం లేదు. మళ్ళీ లేవగానే మళ్ళీ ఆఫీస్‌కి పరిగెత్తడం ఈ విధంగా అయితే ఉందనమాట. సరిగ్గా వాటర్ పోయక ఈ విధంగా అయితే అయింది. చూద్దాం ఎట్లా ఉంది ఏంటనేది. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి చెట్టు ఏదైతే ఉందో పచ్చిమిర్చికి కొన్ని మిరపకాయలయ్యి పండ్లు కూడా అయిపోయినాయి. చూడండి ఈ విధంగా అయితే పండుగ అయిపోయినాయన్నమాట. సో, పచ్చిమిర్చి గూడా అయిపోయింది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటో చెట్టుకి మేము లాస్ట్ 1 వీక్ కింద నీళ్ళు పెట్టింది. టమాటో చెట్టు కొంచెం పచ్చగానే ఉంది. అయితే టమాటోస్ గూడా మనకొచ్చినాయన్నమాట. కాకపోతే మనకు ఆకులన్నీ కొంచెం ఎండడం జరిగింది. మీరు చూడొచ్చు. అక్కడ టమాటోస్ బాగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. టమాటోస్ అయితే బానే ఉన్నాయి. వస్తున్నాయి. అయితే టమాటో తర్వాత మనకు అరటి చెట్టు అయితే చాలా బాగా వచ్చింది. మీరు చూడొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో అరటి చెట్టు. మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే చిన్నగుండేది మేము తెచ్చినప్పుడు. ఇప్పుడు మంచిగా పెద్దగా అయింది. సో, అరటి చెట్టు అయితే చాలా బాగా వచ్చిందనమాట. మీకు ఇట్లా నుంచి చూస్తే ఇంకా మంచిగా కనిపిస్తది. అరటి చెట్టు అయితే బానే ఉంది. అయితే మనకు కాకరకాయ, దొండకాయ పాదైతే మొత్తం కంప్లీట్‌గా ఎండిపోయింది. చూడండి ఎట్లా ఎండిపోయిందో. సో, ఇది కంప్లీట్‌గా ఎండిపోయింది. అయితే పపాయ ట్రీస్ ఏవైతే ఉన్నాయో చూడండి మీరు, పపాయ ప్లాంట్స్ చిన్నగా ఉండే కదా! పెద్దగా అయిపోయినాయి ఇప్పుడు. అయితే 2 ఉండే కదా! ఆ 2 కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి. సో, చూడండి 2 చెట్లు, 2 చెట్లు బాగానే ఉన్నాయి. కొత్త మొలకలొస్తున్నాయి. పెద్దగా అయితున్నాయి. అయితే మనకు వంకాయ చెట్లు మాత్రం కొంచెం నీళ్లు లేక వాడిపోయినాయన్నమాట. సో, ఈ వంకాయ చెట్లు కింద ఉన్నాయి. ఈ వంకాయ చెట్లయితే కొంచెం వాడబడ్డాయి. అయితే ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది. చూడొచ్చు వంకాయ స్టార్ట్ అయితుంది. వంకాయ చెట్లయితే కొంచెం వాడబడ్డాయి. అదే విధంగా మీరు చూసుకున్నట్టయితే తులసి చెట్టు కొంచెం డల్ అయింది కానీ ఏం కాలేదు. అంత బానే ఉంది దీనికి కూడా. అయితే ఇక్కడొచ్చేసి మనకు చామగడ్డ చెట్టనమాట. చామగడ్డ చెట్టు అసలు హార్వెస్టింగ్ చేసేయాలి. టైం లేక హార్వెస్టింగ్ చేయకపోవడంతోటి లోపలున్న మళ్ళీ చామగడ్డతో కొత్త మొలకలైతే వస్తున్నాయి. సో, చూద్దాం. ఇది మామిడి చెట్టులో కొంచెం డల్ అయిపోయింది వాటర్ లేక. ఇదొచ్చేసి అల్లనేరేడు చెట్టనమాట. అల్లనేరేడు చెట్టు కూడా బానే ఉంది ప్రస్తుతానికి. సో, అది. ఇంకా మిగిలిన మొక్కలను చూద్దాం. సో, ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉండేది కదా! మొత్తం డల్ అయిపోయింది. ఎట్లా అయిపోయింది చూడండి. ఎట్లా అయిపోయింది. సో, ఇక్కడొచ్చేసి మనకు కరివేపాకు చెట్టనమాట. కరివేపాకు చెట్టు కూడా కొంచెం డల్లే అయింది. నెక్స్ట్ రుద్రాక్ష చెట్టు. ఈ రుద్రాక్ష చెట్టు ఏదైతే ఉందో, మనకు రుద్రాక్ష కాయలిస్తదనమాట. మనం రుద్రాక్షలుంటాయి కదా! శివునికి మనం అభిషేకం చేస్తాం. శివుని దగ్గర పెడతాం. మెడలో యేసుకుంటాం. అది రుద్రాక్ష అనమాట. ఈ చెట్టుకి కాస్తాయి. ఓకే. సో, ఇది. అయితే పసుపు కొమ్మ కూడా కొంచెం ఎండిపోవడం అయితే జరుగుతుంది. చూడండి పసుపు కొమ్మలనమాట ఇవి. పసుపు కొమ్మ చెట్లు. అయితే ఈ విధంగా అయితే జరుగుతుందనమాట. సో, ఆకులు ఏదో తినేస్తున్నట్టుంది చూడండి. మనం లేము గదా! ఆకులన్నిట్లని ఏదో తినేసింది. పసుపు కొమ్మకి ఆకులన్నీ ఏదో తినేసింది. ఏ పురుగు మామూలుగా పసుపు కొమ్మలకైతే పురుగు పట్టదు. దీనికి పట్టింది. ఏదో తినేసింది. చూద్దాము ఏంటనేది. సో, ఇది కూడా పసుపు కొమ్మనే అన్నమాట. సో, దీనికి గూడా అసలు పసుపు కొమ్మలని వెరైటీగా పసుపు కొమ్మలు మాత్రమే తిన్నాయి. వేరేయి తినలేదు. ఏందో మరి పురుగు. నెక్స్ట్ వచ్చేసి లిల్లీ ప్లాంట్ అన్నమాట. లిల్లీ ప్లాంట్. ఇది కూడా పచ్చగానే ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి మిరపకాయ. నెక్స్ట్ వంకాయ. ఈ వంకాయ చెట్టు బాగానే యాక్టివ్‌గానే ఉంది. నీళ్లు పోయకుండా కొంచెం స్టోర్ చేసుకున్నట్టు ఉంది వాటర్. బానే ఉంది. ఇది ఫ్లవర్ ప్లాంట్ అన్నమాట. ఈ ఫ్లవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది యెల్లో కలర్ ఉంటాయి ఫ్లవర్స్ కదా! ఆ ఫ్లవర్ ప్లాంట్ అన్నమాట. అయితే మనకు ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయని చెప్పిర్రు గానీ, మొలకలైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ మొలకలొస్తున్నాయి. చూద్దాం ఎట్లా వస్తాయి ఏంటన్నది. సో, ఇదొచ్చేసి మనకు మిరప చెట్టు మీకు అందరికి తెలుసు. మిరప చెట్టు. ఇది మళ్ళీ లిల్లీ లిల్ ఆహ్, స ఏమంటారు మే ఫ్లవర్ అన్నమాట. ఇప్పుడు మే నెల వస్తుంది. తొందరలో మనకు ఫ్లవర్ రాబోతుంది. సో, అది. ఈ చెట్టయితే మొత్తమే పడిపోయింది. కంప్లీట్‌గా పడిపోయింది. ఇదండి. సో,
ఇప్పుడు వాటర్ పోద్దాం. వాటర్ పోసి బయలుదేరదాము. నెక్స్ట్ ఎట్లా ఉంటుందని మీకు చూపిస్తా. అట్లనే టమాటోస్ వచ్చినాయి కొని అది హార్వెస్టింగ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్లోకి వచ్చేసాం అనమాట. టెర్రస్ గార్డెన్లో మనకు లాస్ట్ టైం గోంగూర వేసినాం కదా, వాటి సిచ్యువేషన్ ఏంది, చుక్కకూర ఎంతవరకు వచ్చింది అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మనకు గార్డెనింగ్లో మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. మన మెయిన్ మోటో వచ్చేసి మన కూరగాయలు, మన పళ్ళు మనమే ఇంట్లో పండించుకోవాలి, తక్కువ స్పేస్లో ఏ విధంగా పండించుకోవాలనే దాని మీద మేము వీడియో స్టార్ట్ చేసామన్నమాట. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇది వచ్చేసి మనకు గోంగూర అనమాట, ఈ పుంటికూర అంటాం మేము. అయితే ఈ పుంటికూర వచ్చేసి మనము ఈ గ్రో బ్యాగ్లో వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 1 feet విడ్త్ 6 feet లెంత్లో ఉంటుంది అనమాట. దీంట్లో మనం కంప్లీట్గా గోంగూర అయితే వేసినాము. ఇది వచ్చేసి 8th డే అనమాట. 8th డే మనకి ఇంత పెద్దగా వచ్చేస్తుంది. తర్వాత 8th డే తర్వాత మనకి ఆకులు ఏవైతే ఉంటాయో దీని అన్ని మొరమాకులు అంటారు అనమాట. వీటిని ఇవన్నీ రాలిపోయి మళ్ళీ పెద్దగా పుంటికూర ఆకులు అయితే వస్తాయి. పెద్దగా అయినాక మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు బచ్చల కూర అనమాట. ఇవన్నీ మనం మార్కెట్లో దొరికిన బచ్చల కూర కాడలు ఏవైతే ఉన్నాయో కాడలన్నీ వేసి పెట్టడం జరిగింది. లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఇప్పుడు మీరు చూడొచ్చు, తీగలాగా బాగా పెద్దగా వస్తున్నాయి. ఇంకో 1 to 2 weeksలో మనకు కంప్లీట్గా మనకు ఇవన్నీ హార్వెస్టింగ్కి వస్తాయి. ఒకసారి కట్ చేసుకొని మనం పప్పు లేకపోతే కర్రీ కానీ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 1 week టైం ఇస్తే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకు ఆగకుండా మనకు ఆకులు ఇస్తూనే ఉంటాయి. బచ్చల కూర అదే స్పెషాలిటీ. ఇంకొకటి బచ్చల కూర ఏదైతే ఉందో చాలా మొండి చెట్టు అనమాట. ఎక్కువ నీళ్ళైనా ఏం కాదు, ఎక్కువ పెస్టిసైడ్స్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, చాలా బలంగా పెరుగుతుంది. ఇది ఎటువంటి నీళ్ళలో అయినా పెరగగలే శక్తి ఉందన్నమాట. ఇది మీరు కంపోస్ట్లో వేసినా పెరుగుతుంది, లేకపోతే మట్టిలో వేసిన ఎట్లా వేసినా పెరుగుతుంది. దీంతో ఏ బాధ లేదు. అయితే నెక్స్ట్ వచ్చేసి మనము ఈ పాలకూర ఏదైతే ఉందో అది తీసేద్దాం అనుకున్నాము. ఇది తీసేద్దాం అనుకుంటే అప్పుడే మనకు నెక్స్ట్ నేను టెర్రస్ పైకి రాగానే ఇది కనిపించింది. ఇవన్నీ పాలకూర సీడ్స్ అనమాట, ఈ కంప్లీట్ సీడ్స్. అయితే ఈ పాలకూర సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెద్దగా అయ్యాక మనకు ఎట్లా వస్తాయి ఏంటి చూపెడదామని వీటిని ఇప్పుడైతే తీయదలుచుకోలేదు. ఇది పాలకూర సీడ్స్ అయితే రానియండి, మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను అనమాట ఎట్లా వస్తాయని. సో అదేవిధంగా మనకు వచ్చేసి చుక్కకూర అనమాట. చుక్కకూర కూడా ఈరోజు లాస్ట్ హార్వెస్ట్ చేసేసి తీసేద్దామనే ప్లాన్లో ఉన్నాము. అయితే మీకు చుక్కకూర విత్తనాలు అయితే చూపిస్తాను అనమాట. సో చుక్కకూర విత్తనాలు మనకి ఇట్లా వస్తాయి అనమాట. ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో మనం మళ్ళీ చల్లుకుంటే మళ్ళీ చుక్కకూర అయితే వస్తుంది. సో మనకు అట్లా చాలా దగ్గరగా వస్తుంది చూడండి చుక్కకూర. సో ఇది అనమాట. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. అయితే ఇక్కడ వచ్చేసి మనకు 17th గ్రాండ్ నర్సరీ మేళా ఏదైతే ఉందో అది జరగబోతుంది ఈ నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజా దగ్గర. మేమందరం ప్రతిసారి వెళ్తూ ఉంటాం అనమాట. గార్డెనర్స్ అందరికీ ఇది ఒక మంచి అవకాశము, రకరకాల మొక్కలను చూడడానికి. దానికి జస్ట్ లోపలికి ఎంటర్ అయ్యి మనకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎటువంటి మొక్కలు ఉన్నాయి ఏంటని. లాస్ట్ టైం కొన్ని మొక్కలు అయితే కొనుక్కొచ్చుకున్నాము పాత ఇంట్లో ఉన్నప్పుడు. అయితే ఈసారి కూడా మేము వెళ్తాం అనమాట. ఎట్లా ఉంటుంది ఏంటని కంప్లీట్ వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఛానల్లోకి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ మీరు కూడా గార్డెనర్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు కూడా వెళ్ళండి. 30 తారీఖు 31 తారీఖు 1 ఇంకా 2వ తారీఖు దాకా 3వ తారీఖు దాకా మనకు ఈ నర్సరీ మేళానే నడుస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఆ లోపల మీరు ఏదైనా చూడదలుచుకుంటే కొత్త ప్లాంట్స్ కానీ లేకపోతే మన ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ అవన్నీ చాలా ఉంటాయి. మేము లాస్ట్ టైం పోయినప్పుడు చాలా ఉండేది. అయితే మేము ప్రతి ఒక్క వీడియో అయితే ఛానల్లో పెట్టడం జరిగింది. అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే వీడియోని లైక్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకే, సో నేను యాక్చువల్గా ఐటీ జాబ్ చేస్తానండి. ఐటీ జాబ్లో అసలు మనకు టైం ఉండదు. ఉన్న కొంచెం టైంలో గార్డెనింగ్ ఏ విధంగా చేయొచ్చు, మనకు ఈ పొలం లేకున్నా సరే చిన్న స్పేస్ ఉన్నా సరే ఎట్లా చేయొచ్చు అనే దాని మీద ఈ వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది అనమాట. మీ సపోర్ట్ నాకు కావాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.